ఒక వాక్యం మీద వచ్చి కొద్ది కదా ఈ వాక్యం చెప్పేసి ప్రార్థన చేసుకొని ముగించుకొని వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దేవుడు ఈ వాక్యం ఆ వాక్యం కాదు, హెచ్కేర్ గ్రంథం తీయాలి. సరే హెచ్కేర్ గ్రంథం తీసిన తర్వాత ఈ వాక్యం మీద నాకు దేవుడు ఈ వాక్యం మీద జ్ఞానం హెచ్కేర్ గ్రంథం 36వ అధ్యాయం చదువుతున్నాం. 11 చదువుతున్నాం. ప్రార్థన చేసుకుని ఉపయోగపడతాను. 10 నిమిషాలు మాతో మాట్లాడి వేస్తున్నాము. నేను నీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి ఏం చేయాలంట? దున్నబడి మనం ఇచ్చడం, దున్నబడి ఎత్తుపడతారు. దున్నితే పొలం వేయాలంట. పొలం వేయాలంటే ఇప్పుడు ఉంది, మీరేమో పొలం దున్నకుండా గట్టి వేయకుండా అంటే చక్కగా సభ్యులు చేయకుండా మీరు నాటారా? ఎలాంటి నాటారా? ఎవరు పట్టన్నా ఎట్లా దిగలేదు. కాబట్టి దాన్ని భూమిని ఏం చేస్తాం? మనం దున్నుతాం. ఏం చేస్తాం? దున్ని గట్టి చేసి దొంగ చేసి నీళ్లు పెట్టి అప్పుడు దాంట్లో మొక్కలు అప్పుడు అది మనకి ఏం ఇస్తుంది? పంటలు ఇస్తుంది, గింజలు ఇస్తుంది. కాబట్టి అసలు మన కలిసి తిరగాలి అంటే మనం బాగా నలకట్టుకోవాలి. దేవుడు నలకట్టుకోవాలి అంటే ప్రార్థన ద్వారా మనం నలకట్టుకోవాలి. ప్రార్థన ద్వారానే మనం తగ్గించుకోవాలి. ప్రార్థన ద్వారా నలకట్టే దేవుడు మన తప్పు తిరుగుతాడు. ప్రార్థన చేస్తుంటే మన దగ్గర రాడు దేవుడు. అడగలిగిన అమ్మాయిని పోగొట్టుకున్నా, అడగలిగిన అమ్మాయిని సామెత కదా. కాబట్టి అడుగుని మీకు ఇవ్వడును, కట్టండి, మీరు నన్ను కట్టండి, ప్రార్థన ద్వారా కట్టండి, నన్ను కట్టండి, నన్ను అడగండి, నేను మీరు అడిగిన ఇస్తాను. కాబట్టి మనం